హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కిట్టు సునీల్. ఈరోజు మీ అందరి ముందుకు మరొక వీడియోతో వచ్చేసాను. ఈరోజు మేమైతే ఫస్ట్ టైం ఇక్కడ పోలాండ్లో ఒక తెలుగు కామెడీ షోకి అయితే వెళ్తున్నాం, స్టాండప్ కామెడీ షోకి. అది కూడా మన తెలుగు కామెడియన్ అలాగే యాంకర్ యాక్టర్ ఆర్జే ఇక్కడికి వచ్చి ఫస్ట్ టైం రోస్లాలో ఒక స్టాండప్ కామెడీ షో అయితే చేస్తున్నారు. ఇప్పుడు అక్కడికే మేము వెళ్తున్నాము. ఆర్జే కామెడీని ఎవరు మీరు నాకు కామెంట్లో అయితే తప్పకుండా చెప్పండి, గెస్ట్ చేసినట్టయితే కనుక. ఇప్పుడు మేము టైం అయిపోతుంది, గబగబా రెడీ అయితే అయిపోయాము. ఇప్పుడు నేను అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ కామెడీని ఎవరు ఏంటనేది కూడా మీకు అందరికీ చూపిస్తాను. మేమైతే తెలుగు యాక్టర్స్ని మీట్ అవ్వడం అనేది ఫస్ట్ టైం అనమాట. సో చాలా ఎక్సైటెడ్గా కూడా ఉన్నాం. అందరం రెడీ అయిపోయాము. ఇప్పుడు మేము గబగబా బయలుదేరిపోయి అక్కడికి వెళ్ళిన తర్వాత అయితే నేను మీ అందరినీ కలుస్తాను. స్టే ట్యూన్. మేమైతే ఇప్పుడు ఇంటి దగ్గర నుంచి ట్రామ్ ఎక్కేసి అక్కడ ఈవెంట్ జరిగే ప్లేస్కి అయితే బయలుదేరిపోయాము. ఇంటికి దగ్గరలోనే ఉంటుంది. మీరందరూ కూడా ఆ ప్లేస్ చూస్తే గుర్తుపడతారు. ట్రామ్ అయితే ఈవినింగ్ టైం కాబట్టి ఫుల్ రష్గా కూడా ఉంది. అందుకని పిల్లలు మా ఊళ్ళో అయితే కూర్చున్నారనమాట ఇలాగా. ఇప్పుడు ట్రామ్ దిగేసి మేమైతే ఈవెంట్ ప్లేస్ దగ్గరికి అయితే వెళ్ళిపోతున్నాము. ఇక్కడ చూసారు కదా, ఈ ప్లేస్ చూసినట్టయితే మీరు గుర్తుపట్టుండొచ్చు. ఇది మా ఫ్రెండ్ వాళ్ళ రెస్టారెంటే. ఇప్పుడు స్టాండప్ కామెడీ షో కూడా అక్కడే జరుగుతోంది. ఇప్పుడు రెస్టారెంట్ లోపలికి అయితే మేము వెళ్ళిపోయాము. ఇక్కడ చూస్తున్నారు కదా, మేము వెళ్ళిన టైంకి పెద్దగా జనాలు అయితే లేరు. కాసేపట్లో అందరూ వచ్చారనమాట. ఇప్పుడు స్టాండప్ కామెడీ షో అయితే స్టార్ట్ అవబోతోంది. ఇక్కడ చూసారు కదా, ఆర్జే హేమంత్ గారు వచ్చారు. ఈయన ఇప్పుడు మనకి స్టాండప్ కామెడీ షో అయితే ఇక్కడ చేయబోతున్నారనమాట. ఫస్ట్ టైం ఆయన కూడా ఇక్కడ రోస్లాకి రావడము, అలాగే పోలాండ్కి కూడా రావడము. స్టాండప్ కామెడీ షోలో ఎక్కడ కూడా మనకి వీడియోలు అవన్నీ కూడా ఏమి తీయలేదు. వాళ్ళే కొన్ని వీడియోస్ అవి తీశారు. వాళ్ళు షేర్ చేస్తే నేను తప్పకుండా మీ అందరికి కూడా నేను ఇక్కడ షేర్ చేస్తాను. లాస్ట్లో అందరికీ ఓపిక్గా ఫొటోస్ అవి కూడా ఇచ్చారు. కామెడీ షో అది కూడా అయిపోయిన తర్వాత అక్కడే ఇంకా మేము డిన్నర్ అది కూడా ఆర్డర్ చేసేసుకున్నాము. సో ఇప్పుడే కామెడీ షో ఎంజాయ్ చేసి డిన్నర్ తినేసి ఇంటికి వచ్చేసాం. ఉమెన్స్ డే కదా, ముందుగా అందరికీ హ్యాపీ ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే. ఈరోజు మాకు ఇక్కడ రోస్లాలో ఒక పార్క్లో అయితే ఉమెన్స్ డే సెలబ్రేషన్స్ అయితే జరుగుతున్నాయి. ఇప్పుడు నేను ఒకదాన్ని అక్కడికైతే వెళ్తున్నాను. రెడీ అయిపోయాను, మా ఫ్రెండ్స్తో పాటు కలిసి వెళ్తున్నాను అనమాట. మీ అందరికి కూడా ఉమెన్స్ డే విషెస్ చెప్దామని చెప్పి ఈ వీడియో అనేది స్టార్ట్ చేశాను. పార్క్లో సెలబ్రేషన్స్ ఎలా ఉంటాయి ఏంటనేది నాకు కూడా తెలియదు. ఇదే ఫస్ట్ టైం, అందుకని చెప్పి నేను కూడా రెడీ అయిపోయాను అనమాట. సండే కాబట్టి మధ్యాహ్నం పెట్టారు, ఆఫ్టర్నూన్ టైము 2:30 to 4:30 అలాగా సెలబ్రేషన్స్ అనేవి. ఇప్పుడు అక్కడికే నేనైతే వెళ్ళబోతున్నాను అనమాట. నేనైతే ఇప్పుడు ట్రామ్ స్టాప్కి అయితే వచ్చేసాను. ఇప్పుడు మా ఫ్రెండ్ కూడా వస్తుంది. తను రాగానే మేమిద్దరం అయితే ట్రామ్ ఎక్కేసి పార్క్ అయితే బయలుదేరాలి. ఇక్కడ ట్రామ్ కోసం ఇంకా టైం కూడా ఉంది, అందుకని ఇక్కడైతే వెయిట్ చేస్తూ ఉన్నాను తన కోసము. మేమైతే ఇప్పుడు పార్క్ వచ్చేసాం. ఇదంతా కూడా పార్కే, పెద్దగా జనాలు అయితే ఎవరు రాలేదు. వచ్చిన వాళ్ళందరం కూడా సరదాగా కబుర్లు చెప్పుకున్నాం. చాలా రోజుల తర్వాత కలవడం వల్ల చక్కగా మంచి క్వాలిటీ టైం అయితే స్పెండ్ చేశాము. కేక్ అది కూడా తీసుకొచ్చారు. ముందైతే కేక్ కటింగ్ అది కూడా చేశారనమాట. ఏదో హంగామా చేసేసి ఆర్భాటంగా అలా లేదు, సింపుల్గా గెట్ టుగెదర్ లాగా చేసుకున్నాం. ఇక్కడ హోలీ కలర్స్ అవి కూడా తెచ్చారు. హోలీ అంతా పూసుకున్నాం, కొన్ని రీల్స్ అవి కూడా చేసాము, ఫొటోస్ అవి తీసుకున్నాం, చాలాసేపు మాట్లాడుకున్నాం, కబుర్లు అవన్నీ చెప్పుకొని మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ అందరం రిటర్న్ అయితే అయిపోయాము. ఆ రోజు సండే, పైగా ఇండియా న్యూజిలాండ్ క్రికెట్ మ్యాచ్ కూడా ఉంది కాబట్టి చాలామంది అయితే రాలేదు. మేమైతే ఉన్న వాళ్ళమందరం ఇలా సరదాగా ఉమెన్స్ డే సెలబ్రేషన్స్ చేసుకున్నాము. నెక్స్ట్ డే మా అమ్మాయి వాళ్ళ స్కూల్లో ఇలాగ సైన్స్ ఎగ్జిబిషన్ పెట్టారు. అక్కడికైతే మేము వెళ్ళాము. ఇలాగా పిల్లలందరూ కూడా చాలా చక్కగా టాపిక్ సెలెక్ట్ చేసుకొని వాళ్ళ ఓన్ క్రియేటివిటీతో ఇలాగ సైన్స్ ఎగ్జిబిషన్కి అంతా కూడా వాళ్ళు క్లాస్లోనే టీచర్స్ హెల్ప్తో ఇలాగైతే వాళ్ళు ప్రెజెంటేషన్స్ అయితే ఇచ్చారనమాట. ఇప్పుడైతే మేము స్కూల్ నుంచి ఇంటికి రిటర్న్ అయిపోయాము. ఇంటికి వచ్చిన తర్వాత అయితే నా దగ్గర చాలా పాలు అయితే ఉండిపోయాయి అనమాట. ఫ్రెష్ పాలే, కానీ ఎందుకో ఈసారి పాలన్నీ కూడా కాచుతుంటే విరిగిపోతున్నాయి. ఇంకా వేస్ట్ చేయడం ఎందుకు, పన్నీర్ తయారు చేసుకుంటే మనకి ఉపయోగపడుతుంది కదా అనే ఆలోచన వచ్చి నేనైతే పాలు స్టవ్ మీద పెట్టేసి ఇప్పుడు ఇంట్లోనే పన్నీర్ అనేది తయారు చేస్తున్నాను అనమాట. ఇక్కడ చూస్తున్నారు కదా, పాలు అనేవి ఇలాగా విరిగిపోతూ ఉన్నాయి. అందుకని ఇంకా కాసేపు అలాగ పెడితే అప్పుడు మరుగు వస్తుంది కదా, మరుగు వచ్చిన తర్వాత అప్పుడు
అదంతా సపరేట్ అయిపోతుంది. అప్పుడు ఒక మస్లిన్ క్లాత్ తీసుకొని దాంట్లో వడగట్టేస్తే పన్నీర్ తయారైపోతుంది కదా. రాత్రికి డిన్నర్కి కూడా పనికొస్తుందని చెప్పేసి నేను ఇంక ఈసారి పాలు అనేవి వేస్ట్ అవ్వకుండా ఇలాగ ఇంట్లోనే ఫస్ట్ టైం పన్నీర్ అనేది తయారు చేసుకున్నాను అనమాట. చాలా ఈజీ ప్రాసెస్సే. ఎవరైనా ఇప్పటివరకు తయారు చేసుకోకపోతే మీరు కూడా తయారు చేసుకోవచ్చు. విరిగిన పాలు పడేయకుండా హ్యాపీగా ఫ్రెష్ పన్నీర్ని మనం ఇంట్లో తయారు చేసేసుకోవచ్చు. ఇప్పుడు ఇలాగ నేను మస్లిన్ క్లాత్ తీసుకొని అందులో ఇవన్నీ కూడా వడగట్టేసుకున్నాను. వడగట్టేసిన తర్వాత దాన్ని మొత్తాన్ని కూడా గట్టిగా పిండేసుకున్నట్టయితే కాసేపటి తర్వాత మనకి పన్నీర్ అనేది తయారైపోతుందన్నమాట. మీరందరూ కూడా తప్పకుండా ఇంట్లో ఒకసారి పన్నీర్ అనేది తయారు చేసుకొని ట్రై చేసి చూడండి. టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది. ఆ పన్నీర్తోనే నేను రాత్రికి డిన్నర్లోకి పన్నీర్ కర్రీ కూడా చేసేసానమాట. ఇక్కడ చూసారు కదా పన్నీర్ అనేది చక్కగా వచ్చేసింది. హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి. మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి. ఇన్స్టాగ్రామ్లో కూడా నేను ఫొటోస్ రీల్స్ అన్నీ కూడా అప్లోడ్ చేశాను. బాయ్.